జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు తీవ్రంగా మండిపడ్డారు. భర్త చనిపోయినందుకు ఒక భార్య ఏడిస్తే అది మీకు డ్రామాలా కనిపిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతోనే మంత్రులు ఒక ఆడబిడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మంత్రులు చనిపోతే వారి భార్యలు ఏడవరా అని నిలదీశారు. మంత్రులు వెంటనే తమ వ్యాఖ్యలపై మాగంటి సునీతకు యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ తాత మధు డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని తాత మధుతో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో రాజకీయం మొదలైంది. రాజకీయంలో భాగంగానే కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మాగంటి సునీత నిన్న స్టేజ్ మీద ఏడవడం జరిగింది. ఆమె కృత్రిమ ఏడుపు ఓట్ల కోసం, అంటే రాజకీయం కోసం ఓట్ల కోసం ఆమె ఏడ్చిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఇద్దరు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తాతాబాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? సభ్య సమాజం అసహించుకుంటుందండి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో క్యాబినెట్ మంత్రులుగా ఉండి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, మహిళా లోకం అనేటువంటిది అసహించుకుంటా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మహిళలు భర్త చనిపోతే చాలా బాధకి ఉంటారండి. ప్రత్యేకించి భారతీయ మహిళలు వారికి మనకున్న సాంప్రదాయాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, అనుబంధం కావచ్చు, వీటి దృష్ట్యా ఎవరైనా కానివ్వండి, ఒక భర్త చనిపోతే భార్యలు చాలా బాధకి, ఉద్వేగానికి గురవుతారు. చాలా కాలం పాటు మనుషులు గారు వాళ్ళకి, ఎందుకంటే అనేక మంది ఇబ్బంది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో చనిపోయారు. సోనియా గాంధీ గారు ఈ రోజు కూడా బాధపడుతూ ఉంటారు. ఒక భార్యగా, ఒక మాతృమూర్తిగా తన యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. మరి వచ్చేసేసి రాజీవ్ గాంధీ గారు ఇట్లా చనిపోయారు, ఇట్లా అయిందని సోనియా గాంధీ గారు స్టేట్మెంట్ ఇస్తే మేము కూడా అట్లా ఎగతాళి చేసి మాట్లాడవచ్చు కదా? తప్పు కదా. ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు తన యొక్క బాధను అర్థం చేసుకోవాలి. ఈ దేశం కోసం ఆయన సాక్రిఫైస్ చేసినప్పుడు ఒక భర్తను కోల్పోయిన భార్యగా ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కూడా జూబ్లీహిల్స్లో గోపీనాథ్ గారు చనిపోతే ఆ భర్త యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవటం కోసం, ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలను భరోసా ఇవ్వటం కోసం, ఆయనకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఆ జూబ్లీహిల్స్ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన యొక్క బాధ్యతల్ని నేను తీసుకుంటానని కేటీఆర్ గారి యొక్క అభ్యర్థన మేరకు ఆమె అభ్యర్థిగా పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని శిరసావహించి ఈరోజు అభ్యర్థిగా ఉంటుంది. సెంటిమెంట్తోనే బీఆర్ఎస్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే నిన్న సునీతమ్మతో అంటే ఏడిపించేలాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రయత్నించారని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అలాంటి సిగ్గుమాలినటువంటి రాజకీయాలు చేస్తుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సెంటిమెంట్ రాజకీయాలు చేయలేదు. మేము చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని, తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని, తెలంగాణ రావాలనే ఆకాంక్షని, ప్రజల్లో ఉన్న ఆకాంక్షను వాడుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చాం. కానీ ఎప్పుడు ఇంత నీచంగా మహిళల మీద రాజకీయం చేసిన చరిత్ర బీఆర్ఎస్కి లేదు. ఈ మంత్రి గారు కూడా, మా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పాలేరులో కేసీఆర్ గారు ఆశీస్సులతోని పోటీ చేసినప్పుడు ఒక మహిళ మీదనే పోటీ చేశారు. ఆ రోజు రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే బాధలో ఉన్నటువంటి ఆమె మీద పోటీ చేశారు. మరి ఆ రోజు కూడా అనొచ్చు కదా, ఎందుకంటే ఆమెకు ఏ బాధ ఉందనేది అర్థమవుతుంది. అందుకోసం నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఆర్టిఫిషియల్ ఏడుపు అని చెప్పి మీరు ఇవ్వటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా ఏడిపించడం మరి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా తెలిసేమో, మరి వాళ్ళు ఏమైనా గ్లిజరిన్ పూపించి ఏడిపిస్తారేమో, మాకైతే తెలియదు. ఎందుకంటే ఒక భర్త చనిపోతే భార్య యొక్క సెంటిమెంట్స్ని గౌరవించలేని నీచ స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారికి నిజంగా సిగ్గు శరం ఉంటే బేషరతుగా ఈ రాష్ట్ర మహిళా లోకానికి, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించి అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉంది? మా పార్టీ అభ్యర్థి అనేటువంటిది 100% గెలవబోతున్నారు. అరాచక పాలన వద్దు, బుల్డోజర్ పాలన వద్దు, కేసీఆర్ గారే ముద్దు, అభివృద్ధి ముద్దు అని చెప్పి ఇలా మన జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. అరాచకం వద్దని చెప్తున్నారు. మాకు చాలు రేవంత్ రెడ్డి పరిపాలన, బాయ్ రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై ఎమ్మటే క్షమాపణలు చెప్పాలి. మహిళా లోకానికి అంటే ఒక మాగంటి సునీతగా కాదు మొత్తం మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మధు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విల్సన్తో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ భవన్.